కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి 44 చట్టాలు 29గా కుదించి ఆ చట్టాలను 4 కోట్లుగా సవరించడం జరిగింది. అందులో భాగంగా కనీస వేతన చట్టం కానీ, అదేవిధంగా సంఘం పెట్టుకోవడానికి కానీ, ఇతరత్ర సమస్యలన్నీ కూడా 44 చట్టాలను కుదించి 4 కోట్లు పెట్టి రాబోయే కాలంలో ఈ చట్టాలు లేకుండా చేయడం జరుగుతూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమే కాబట్టి దేశవ్యాప్త సమ్మెలో మా మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, ఏఐటీసీ సంఘంలో ఉన్న సివిల్ సప్లైలు కానీ, స్కావెంజర్లు కానీ, ఇతర సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 చట్టాలని ఉపసంహరించుకోవాలి. ప్రతి ఒక్కరికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా సంఘం పెట్టుకునే అవకాశం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ దేశవ్యాప్త సమ్మెలో మేము పిలుపునివ్వడం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని, కేంద్ర ప్రభుత్వం మెడబంచైనా మా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.